హాయ్ అండి. ఇది ఈరోజు మినీ వ్లాగ్. ఈరోజు నుంచి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. ధనుర్మాసంలోని ఫస్ట్ డే పూజా వ్లాగ్ ఇది. ఈ ధనుర్మాసం అంటేనే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు కదా, అందుకే ఈ మాసం అంతా కూడా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిండి దీపం పెడదామని అయితే అనుకుంటున్నాను. మేము ఈరోజు అయితే 4 o'clock అయితే లెగిసాము. నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా ధనుర్మాసం పూజ చేస్తాము. మార్నింగ్ దీపారాధన తను చేస్తాడు, ఈవినింగ్ నేను పెడతాను. ఇంకా ఈరోజు ఫస్ట్ డే కదా, ఫోటోలకి పువ్వుల దండలు అవన్నీ కూడా నేను నైటే కుట్టేసుకున్నాము. తను ఇంట్లో పూజ చేస్తుంటే నేను తులసి మాతకి అవన్నీ కూడా నేను పూజ చేస్తాను. ఎప్పుడైనా ఎవరైనా సరే ఫస్ట్ తులసి కోట దగ్గర పూజ చేసిన తర్వాత అప్పుడు లోపల దీపారాధన అయితే చేసుకోవాలంట. ఈరోజు స్వామివారికి బంతిపూలతో దండలు అయితే కుట్టాము. ఇంకా తులసి దళాలు అన్నీ కూడా నైటే తెచ్చేసుకున్నాము. ఈరోజు ఫస్ట్ డే కదా, ఇంకా పువ్వులు అవి కూడా ఎక్కువే అలంకరణ చేసాము. ఈ చూసారా ఫ్లవర్స్ టేప్తో అయితే పెట్టాము. ఇంకా బొట్టు పెట్టుకోవడానికి అదే నామాలు అవి పెట్టుకుంటాం కదా టెంపుల్కి వెళ్ళేటప్పుడు, అవి కూడా అన్ని కలర్ బొట్లు ఉంటాయి కదా, అవి కూడా తెచ్చుకున్నాము. ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ పూజ చేస్తారు కదా, నేను తులసి మొక్క దగ్గర దీపారాధన చేసి వచ్చిన తర్వాత తిరుప్పావై అయితే చదువుతాను. ఈ ధనుర్మాసం అంతా కూడా తిరుప్పావై చదువుతాను నేను. తిరుప్పావై మొత్తం 30 పాసురాలు. स्वोचिष्टायां सदनि कलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै समैदं. మార్నింగ్ లెగిసి ఇంట్లో పనంతా చేసి దీపారాధన చేసినంతసేపు చలేదు. దీపారాధన ఎప్పుడైతే చేస్తామో ఇంక అప్పటి నుంచి చలేస్తుంది. అందుకే వెంటనే స్వెటర్ అయితే వేసుకుని ఈరోజు పిల్లలకి క్యారేజ్ వచ్చేసి లేడీస్ ఫింగర్ ఫ్రై అయితే చేశాను. ఇంకా మాకు వచ్చేసి పప్పు దొండకాయ కాంబినేషన్ అయితే చేసుకున్నాము. ఈ కాంబినేషన్ ఎంతమందికి తెలుసు? పప్పు దొండకాయ